డీటెయిల్స్ చూస్తే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న పిటిషన్ పై విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనల తర్వాత జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బి వారాలే ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది. విజయపాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. వైసీపీ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో విజయపాల్ నిందితుడిగా ఉన్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును గత ప్రభుత్వ హయాంలో కస్టడీలో చిత్రహింసలకు గురి చేసినటువంటి కేసులో నిందితుడిగా ఉన్న సిఐడి రిటైర్డ్ అదనపు ఎస్పీ ఆర్ విజయపాల్ కు సుప్రీంకోర్టులో చెప్పెదురైంది. విజయపాల్ దాఖలు చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలతో కూడినటువంటి ధర్మాసనం నిరాకరించింది. ఆ పిటిషన్ ను కొట్టివేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను అవన్నీ కూడా రద్దు చేసింది. విజయపాల్ ఏపీ హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. అయితే గత నెల 24న హైకోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును విజయపాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మొదట సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు విజయపాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి చేసినటువంటి వాదనలు విన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటమే కాకుండా కొంత ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. ఏదైతే ఆయన ఈ పిటిషన్ విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన అరెస్ట్ చేయకూడదు అంటూ ఇంటరిమ్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన ఈ రోజు తుది విచారణ జరిగింది. ఆ సందర్భంగా తన పైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రఘురామకృష్ణరాజు, విజయపాల్ వీళ్ళ ముగ్గురు తరఫున న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు అయిన తర్వాత జస్టిస్ ప్రసన్న వరాలే ధర్మాసనం పిటిషన్ ను కొట్టేసింది. కస్టోడియల్ టార్చరే జరగలేదు, అసలు అరెస్ట్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదంటూ విజయపాల్ తరఫున వాదనలు అభిషేక్ బను సింఘ్వి చేసినటువంటి వాదనలను ధర్మాసనం పట్టించుకోలేదు. 2021లో ఘటన జరిగితే 3 ఏళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటి అని కూడా సింఘ్వి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏ కోర్టు కూడా రఘురామకృష్ణరాజుకు టార్చర్ చేసినట్లుగా ధృవీకరించలేదని కూడా సింఘ్వి తన వాదనలో వినిపించడం జరిగింది. అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చి తర్వాత ఆర్మీ ఆసుపత్రికి చికిత్స కోసం పంపించినటువంటి తీరును ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి వైద్య నివేదిక కూడా అందించింది. దానిలో స్పష్టంగా అన్ని అంశాలు కూడా ఉన్నాయంటూ సిద్ధార్థ్ లూత్రా తన వాదనల సందర్భంగా అనిపించారు. అంతేకాకుండా 2021 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా ఖాళీగా కూర్చోలేదు, న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాను, కానీ న్యాయ పోరాటంలో తనకు న్యాయం దక్కలేదంటూ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సుయోధన్ సుప్రీంకోర్టులో ఈ రోజు వినిపించారు. మ్యాజిస్ట్రేట్ ఎదుట ప్రవేశించినప్పుడు ఏదైతే అరెస్ట్ చేసి తర్వాత అరెస్ట్ చేసిన మరుసటి రోజు ఏదైతే మ్యాజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టినప్పుడు కాళ్లకు అయినటువంటి గాయాలను న్యాయాధికారికి చూపించినప్పుడు ఆ వివరాలను అధికారికంగా ఆమె నమోదు చేయడం, తర్వాత అక్కడ మ్యాజిస్ట్రేట్ చెప్పినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటికి సమాధానం చెప్పాలంటే ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా విజయపాల్ తరఫున వాదించినటువంటి న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కోరటం జరిగింది. ఆ యొక్క విజయపాల్ మ్యాజిస్ట్రేట్ ప్రవేశపెట్టినప్పుడు కాళ్లకు గాయాలయ్యాయన్నారు కదా, మరి దానికి మీ దగ్గర సమాధానం ఉందా అంటూ ప్రశ్నించినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పకుండా వేరే ఏదో సమాధానం చెప్పడానికి సింఘ్వి ప్రయత్నించారు. అయితే ఆ సమాధానానికి సంతృప్తి చెందినటువంటి ధర్మాసనం కేసు విచారణ ముగించింది. విజయపాల్ పిటిషన్ కొట్టేస్తూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇప్పుడు విజయపాల్ అరెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్డంకులు లేవని చెప్పొచ్చు. ఎందుకంటే హైకోర్టులో కూడా ముందు బెయిల్ నిరాకరించింది, సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్న చూడాల్సి ఉంటుంది. శేఖర్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.